వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఫిల్మ్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు. మరి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న విషయాల గురించి ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందంటారు మీ ఉద్దేశంలో? చంద్రబాబు నాయుడు పరిపాలన చెంబా పరిపాలన, చందా పరిపాలన, అబద్ధాల ఆరోపణ పరిపాలన, అబద్ధాల ఆరబోత, అవినీతి, అసహ్యకరమైన బంధుప్రీతి ప్రోగ్రాం జరుగుతుంది. ఎందుకు అంటున్నాను? ఇవన్నిటి ఊరినే ఏదో చంద్రబాబు మీద కోపము కూడా కాదు. పరిపాలన ఎన్ని అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చారు. 6 సూపర్ 6 అన్నారు. సూపర్ 6 ఒక్కటి అమలు చేస్తున్నారా? నీకు 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 మీ నూరా తాటి పట్ట, అది నాలుగు లేని నరం లేని నాలుక నోటికి వచ్చారు. నీకు 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 ఎంతమంది ఉంటే ఎంతమంది ఉంటే అంతమందికి 18 దాటి 18 సంవత్సరాలు దాటిందా నీకు? 10 నీకు 1500 నెలకి ఈ నోటికి వచ్చింది నూర తాటి పట్ట అన్నట్టు అడ్డదిడ్డంగా ఇచ్చేసేసి అప్పుడు మా లాంటి వాళ్ళు అడిగాం, ఏమండి ఇలా అంటున్నారే, వాళ్ళు ఇచ్చిన గత ప్రభుత్వం ఇస్తున్న హామీలే 67,000 కోట్లు, దానికే కోపం మునిగిపోద్ది, శ్రీలంక అయిపోద్ది అన్నారు. ఇప్పుడు మీరు అంటున్న ఈ హామీలకు 1,20,000 కోట్లు అవుతాయి, అప్పుడు అవుదా అంటే మేము సంపద సృష్టిస్తాం. ఏ తమిళ్ళు నేను సంపద, ఈ గాలి మాటలన్నీ మాట్లాడు. ఇప్పుడు ఏం సంపద సృష్టిస్తున్నామమ్మా? ఏం అబద్ధాలు. 15,000 కోట్లు ఇచ్చింది, అప్పు చేసుకోమని ఇచ్చింది. అప్పు చేసుకోమంటే నువ్వు హుడా దగ్గర అప్పు తీసుకున్నావు, ఇంకా వరల్డ్ బ్యాంక్ ఇంకా గ్యారెంటీ ఇవ్వాల, కానీ చేస్తాను. అది గ్రాంట్ ఇచ్చేసినట్టు ప్రభుత్వం 15,000 రూపాయలు. అందరు జనాలకు అబద్ధాలు మాట్లాడటమేనా? 15,000 ఇచ్చేసినట్టు 6 ఒకటి అమలు లేదు. గ్యాస్ బండ ఏప్రిల్ వరకు ఒకటేనట, మళ్ళీ ఏప్రిల్ తర్వాత 3 ఇస్తారట. మీరు అన్నదేంటి? మీరు వచ్చి మార్చిలో అన్నమాట ఏంటి? మీరు నెలకు 3 అన్నారు, అది అబద్ధం. బస్సు వచ్చే సంవత్సరం ఆలోచిస్తారట. పెద్ద అబద్ధాలు ఆడి ప్రజలు నమ్మించి ఓట్లు వేయించేసుకుని వాళ్ళ భయమేస్తోంది, డబ్బులు ఖజానా లేవు. ఆ మాట అంటారు, సిగ్గు లేదు? 14 ఏళ్ళు సీఎంగా చేసావు, 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నావు, సిగ్గు లేదు? ఆ మాట అంటానికి ఖజానా ఖాళీ లేదు, నీకు తెలీదా? ఎన్నికలప్పుడు వాగ్దానం చేస్తున్నప్పుడు తెలీదా ఖజానా లేదు, ఖజానా ఖాళీగా ఉంది? పాండమిక్లో కూడా ఇచ్చాడు కదా మనిషి. గత ప్రభుత్వంలో పాండమిక్లో కూడా సంక్షేమ పథకాలు ఎక్కడ బ్రేక్ రాకుండా చేశారు కదా. మరి నువ్వు ఎందుకు చేయలేకపోతే? పైగా అబద్ధాలు. 14 లక్షల కోట్లు అప్పు అని ఒక అబద్ధం చెప్పావు. 14 లక్షల కోట్లని అబద్ధం చెబుతూనే ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తానన్నావు. మరి వాడు 14,000 కోట్లు కాదు, పచ్చి అబద్ధం. అది 4,000 కోట్లే, 4 లక్షల కోట్లే అప్పు అని శాసనసభలో నీ నోటితో నువ్వు చెప్పావు. పార్లమెంట్లో తేలిది ఎంత అప్పు ఉందంటే 4 లక్షల చిల్లర కోట్ల అప్పు అని చెప్పారు. సో 4 లక్షల చిల్లర కోట్లు అంటే ఆ గత ప్రభుత్వం చేసే అప్పు ఏమిటి? నువ్వు వెళ్ళేటప్పుడు 2,62,000 కోట్లు అప్పు ఇచ్చి వెళ్ళావు నువ్వు 2019లో. ఇప్పుడు 4,60,000 కోట్లు అయింది. అంటే నువ్వు 2,60,000 కోట్లు అప్పు వెళ్తే ఇంకో 2 లక్షల కోట్లు పెరిగింది. అది పాండమిక్ వల్ల. దాన్ని 14 లక్షల కోట్ల అప్పు ముంచి అది ఖజానాని ఇచ్చేశారు, అప్పుల పాలు చేశారు అని పిచ్చి అబద్ధాలు ప్రజలు నమ్మించి ఇవాళ చెప్తారు. ఇవాళ అనుకోండి, ఎవరో చెప్పలా, పార్లమెంటే చెప్పింది ఆంధ్రప్రదేశ్కి అప్పు 4,60,000 తక్కువ అప్పు అని. సో ఈ పిచ్చి అబద్ధాలు, ఇలాగంటే అబద్ధాలు. ఆ పక్కన 6 అడుగుల బుల్లెట్టు చించేస్తాడు, పొడి చేస్తాడు అని ప్రజలు నమ్మారు. ఈ చంద్రబాబు నమ్మలా సగం. ఆయన ఉన్నాడు కదా, ఈ బుల్లెట్ అని నమ్మారు. ఈ బుల్లెట్ ఏంటంటే 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు, ఒక ఆఫీసర్ నాకు చెప్పాడు అని పిచ్చి కూతలు, కారు కూతలు కూస్తూ ప్రజలు నమ్మించి ఓట్లు దొబ్బాడు. ఇవాళ మరి అది అబద్ధం అని పార్లమెంట్లో వాళ్ళ బండి సంజయ్ బీజేపీ తరఫున పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకి సమాధానంగా 2014 నుంచి 2024 దాకా ఎంతమంది మిస్ అయ్యారు, ఎంతమంది రికవర్ అయ్యారు అన్నీ చెప్పాడు లిస్టు. దాంట్లో ఆంధ్ర నుంచి 30,000 అంటే పచ్చి అబద్ధం. అది కేవలం ఎన్నికల కోసం వాడిన మాట, కానీ అవన్నీ అలాంటిదేం జరగలేదు అని అన్నాడు. ఈయన మరి ఇప్పుడు ఎవడా సన్నాసేవుడు, ఈ 6 అడుగుల బుల్లెట్కి చెప్పిన సన్నాసేవుడు, అమ్మాయిలు మిస్ అయిపోయారని ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఆ సన్నాస ఆఫీసర్ ఆ పేరు పడకని చెప్పాలిగా, చెప్పడు. అంటే ఆఫీసర్ లేడు, అన్నీ ఆ ఆఫీసరు అబద్ధమే, ఆఫీసర్ చెప్పాడు అన్నది అబద్ధమే, ఈయన ప్రజల గురించి చెప్పింది అబద్ధమే. ఇదే రాజకీయం.
ఈ పవన్ కళ్యాణ్ రాజకీయం ఇదే. అయితే ఎందుకు పవన్ వచ్చాడు కళ్యాణ్ రాజకీయం? గారి సన్నిహితులు కానీ ఎవరైనా చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా అంటే దయగుణం అని, అంటే ఇచ్చే మనస్తత్వం అని, అందుకనే రాజకీయాల్లో ఈ ప్రభుత్వాలు బాగాలేవు కాబట్టి ఆయన రాజకీయాల్లోకి వచ్చారని అందరూ చెప్తా ఉంటారు. మరి ఈ పవన్ కళ్యాణ్ గారికి డబ్బు ఆశ కానీ పదవి ఆశ కానీ లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారిది మీరు డబ్బు ఆశ పదవాస అవసరం లేదు. రాజకీయాల్లో డబ్బు ఆశ పదవి ఉన్నాడు ఒక రకం. ఈ చిత్తశుద్ధి ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి, ఒక నియమం, ఒక పద్ధతి, ఒక నీతి రీతి, ఒక ఇది ఉండాలి. ఈ పవన్ కళ్యాణ్కి నీతి రీతి ఉందా? ఏం మాట్లాడతాడు, ఏం చేస్తాడు? నిన్నటిదాకా మా ఎన్నికల ముందు దాకా ఎన్నికల ముందు ఏమన్నా చంద్రబాబు లోకేష్ మీ అంతు చూస్తాను, నా పౌరుషాన్ని చూపిస్తాను, మీకు మీ అంతు చూస్తాను, ఇష్టం వచ్చాడు, సిగ్గుందా శరం ఉందా అని తిట్టాడు, ఇష్టం వచ్చాడు తిట్టాడు. ఇవాళ అదే చంద్రబాబు దేవుడు అంటున్నాడు. నేను క్రిస్టియన్ అబ్బా, నేను బాప్టిజం తీసుకున్నాను అబ్బా, నా కొడుకులు ఇద్దరు క్రిస్టియన్స్, నాకు మతం ఏంటి, హిందూ మతం ఏంటి అన్నాడు. ఇవాళేమో సనాతన అంటున్నాడు, నేను సనాతన అంటున్నాడు. అరే మా నాన్న దీపారాధన చేస్తే దీపారాధన సీక్రెట్ చూడబ్బా, మాకు దేవుడు లేడు అంటాడు. ఇవాళ మరి సనాతనే అని అంటావేంటి? ఏం మాట్లాడతావు, ఎందుకు మాట్లాడతావు, ఎప్పుడు ఏం ఆల్రెడీ కలెక్టరు షిప్ని సీజ్ చేశాడు. ఈయనేదో కలెక్టర్ చేసిందని సీజ్ చేసి పని కెమెరాలు పెట్టుకుని ఒక హంగమ్మ. ఈ బిల్డప్లు ఏంటి? ఇవాళ దాన్ని కూడా కలెక్టర్ చేసిన దాన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది. నో యూ కెనాట్ స్టాప్ ఇట్, అవన్నీ లీగల్గా అన్నీ వాళ్ళు పర్మిషన్ తీసుకుని చేస్తున్నారు, యూ కెనాట్ స్టాప్ ఇట్ అన్నాడు. సరే నువ్వు ఇంత చిత్తశుద్ధి ఉన్నవాడు అయితే అక్కడే ఆ షిప్ పక్కనే వయ్యావుల కేశవ్ బియ్యంకుడు షిప్ ఉంది. ఆ షిప్లో బియ్యం రవాణా చేస్తున్నాడు ఆయన, 30 ఏళ్ళుగా చేస్తున్నాడు. అక్కడికి ఎందుకు వెళ్ళావు? ఇక్కడ ఈ షిప్కి వచ్చి ఎక్కాలి, నేను ఎక్కాలంటే ఎవరు రాలేదు, నన్ను చూపించడానికి ఎవరు రాలేదు అని పెద్ద హంగామా చేస్తావు. అక్కడ వెళ్ళొచ్చు కదా, అక్కడ ఎందుకు వెళ్ళావు? అది వయ్యావుల కేశవ్ది, అక్కడికి వెళ్ళావు. ఏం మాట్లాడతాడు పిచ్చి మాటలు. ఇక్కడికి వచ్చి నాకు రాలేదు సెక్యూరిటీ, వాళ్ళు ఎవరు రాలేదు ఆఫీసర్, ఎందుకు వస్తారు? యూఆర్ ఆఫ్టర్ ఆల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, యూఆర్ నాట్ ది చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్కి వస్తారు ప్రోటోకాల్, ఒక డీజీపీ వస్తాడు, కలెక్టర్ వస్తాడు. అసలు పవన్ కళ్యాణ్ గారిని రాజకీయాల పరంగా ఎవరు సపోర్ట్, ఎవరు నడిపిస్తున్నారంటారు అసలు మొదటి నుంచి కూడా? అసలు ఎవరు నడిపిస్తారని అసలు మెంటల్ అమ్మా, పెద్ద మెంటల్. అది అర్థమవుతుంది. అసలు ఏం చేయాలో ఎప్పుడు చేయాలో ఏమి తెలియక ఏదో మాట్లాడుతున్నాడు. నేను ప్రశ్నిస్తానికి వస్తున్నాను, ప్రశ్నగా మిగిలిపోయాడు. వాళ్ళ అతనికి ఏమి ఒక నీతి లేదు, ఒక పద్ధతి లేదు. ఒక నాయకుడు అంటే ఒక నాయకుడు, ప్రజానాయకుడు, ఒక పార్టీ నాయకుడు అంటే ఒక మాట అంటే, ఒక విధానం చెబితే, ఒక పద్ధతి చెబితే దానికి కట్టుబడి 600 కట్టుబడి పోరాడేవాడే నాయకుడు, ప్రజానాయకుడు. అంతేగాని పూటకొక మాట, పూటకొక విధానం, ఒకళ్ళ పొగుట్ట, పోగొట్టకొకటి ఒకళ్ళు అదే మనుషులు విమర్శించట, ఇలాంటి వ్యక్తులు ప్రజల్లో మన రాజకీయ నాయకులుగాను, రాజకీయ ప్రజానాయకులు పనికిరారు. ఎందుకంటే వీళ్ళని నమ్మి ప్రయాణం చేయలేము. ఇది ఈ బోట్ ఎక్కలేము మనం. ఈ బోట్ ఎప్పుడు ఎడిసి బోల్తా కొడుతుందో తెలియదు. ఎందుకంటే వీళ్ళకు విధానం లేదు. ఇప్పుడు చెప్పానండి, ఈయన 12 ఏళ్ళు అయింది అతను రాజకీయాల్లోకి వచ్చి. ఒక విధానం ఏంటి, తన విధానం ఏంటి, ఏమి తన విధానం? బీజేపీతో జత కట్టడం అన్నాడు, శపథం చేశాడు. జన్మలో బీజేపీతో జత కట్టనని. ఇవాళ బీజేపీ దేవుడు అంటున్నావు, చంద్రబాబుని తిట్టావు, చంద్రబాబు దేవుడు అంటున్నావు. ఏమిటి అసలు నీ విధానం ఏంటి, నీ పాలసీ ఏంటి, నీ పార్టీ యొక్క పాలసీ ఏంటి? ఉన్న అరవటం, కేకలేయటము, జుట్టులో ఎగరేసుకుని డూమ్ డామ్ డకార్ అంటూ సినిమా డైలాగులు చెప్పడం కాదు కదా. ఓ పార్టీకి విధానం ఉండాలి కదా. అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక నాయకుడికి పాజిటివ్ ఎంత ఉంటుందో నెగిటివ్ పీపుల్ కూడా, అంటే వాళ్ళని విమర్శించే వాళ్ళు కూడా అంతే ఉంటూ ఉంటారు. అయితే ఫ్యూచర్ లో అసలు పవన్ కళ్యాణ్ గారికి సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈయన పాజిటివ్ ఒకటి చెప్పు, 12 ఏళ్ళలో నీకు తెలిసి ఒక పాజిటివ్ చెప్పు. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు విమర్శించే వాళ్ళు ఎలా ఉంటారో అభిమానించే వాళ్ళు అంతకన్నా ఎక్కువే ఉంటారు. అభిమానించే వాళ్ళు సినిమా వాళ్ళమ్మా, సినిమా సినిమాడిగా నేను అభిమానిస్తా. సినిమా హీరోగా పవన్ కళ్యాణ్కి జై. పవన్ కళ్యాణ్ పెట్టుబడి పెట్టే ప్రొడ్యూసర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబ్యూటర్లకి డబ్బులు సంపాదించి పెట్టే ఒక మిషన్. హెడ్స్ ఆఫ్ దానికి. సినిమా అభిమానంతో రామారావు గారు సీఎం అవ్వగలిగారు, పవన్ కళ్యాణ్ గారు అవ్వగలుగుతారంటారు? అవ్వలేదు. ఇప్పుడు రామారావు గారితో పోల్చలేమ్మా. రామారావు గారు మహానుభావుడు, ఒక సుదీర్ఘమైన ప్రయాణం చేస్తూ ఆయన ప్రజలకు ఏం చేస్తాడు, సినిమావుడిగా కూడా ప్రజలకు ఏం చేస్తాడో చెప్పాడు. 2 రూపాయల కిలో బియ్యం ఇస్తానన్నాడు, ఆడవాళ్ళకి ఆస్తిలో హక్కు కల్పిస్తా అన్నాడు, మునసబుగిరి కరణాలను తీసేస్తానన్నాడు. ఇవన్నీ ఈ ప్రజలకు ఏం కావాలో చెప్పాడు, ప్రజలు ఏం కోరుకుంటున్నారో చెప్పాడు. ప్రజలు నమ్మారు. ఎస్,
ఈ దగ్గర నిలకడ ఉంది, ఒక నిబద్ధత ఉంది, ఒక మాట అంటే దాన్ని కట్టుబడి ఉండే వ్యక్తిత్వం ఉంది. ఆయన నమ్మారు, గెలిపించారు, ఆయన అలాగే చేశారు. ఈయన దగ్గర అలాంటి లక్షణాలు ఏమున్నాయి? ప్రజల కోసం ఏం చేస్తానని చెప్తున్నావు? ప్రజల సమస్యల గురించి ఏం అవగాహన ఉంది నీకు? ఎంతసేపు తిట్టుట, జుట్టు ఎగరేసుకుంటూ ఆవేశంగా మాట్లాడటం, పాతాళానికి తొక్కుతా, అది బట్టలు ఒప్పదీస్తా, మోకాళ్ళ మీద కూర్చోబెడతా, కడ్రాయలతో పరిగెట్టిస్తా. ఎందుకా నువ్వు రాజకీయాలకు వచ్చింది? రాజకీయాలకు ఎందుకు వచ్చావా? మొన్న కూడా ఏది అవగాహన లేదు. దీంట్లో ఉంది ఆవిడ మినిస్టర్ అనితకి కోపడతాడు. అనితకి ఏం సంబంధం? లా అండ్ ఆర్డర్ విల్ బి ది చీఫ్ మినిస్టర్. లా అండ్ ఆర్డర్ చీఫ్ మినిస్టర్ తోటి ఉంది. సీఎంని అడగాలి. సీఎంని అడగాలి ధైర్యం లేక అమ్మాయి మీద విరుచుకుపడితే అమ్మాయి దళిత మహిళ పాప ఏం చేస్తుంది? అమ్మాయి చేతిలో లేదు లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ చీఫ్, అది కూడా తెలియదు. లా అండ్ ఆర్డర్ చీఫ్ మినిస్టర్ చేతిలో ఉంటుంది, హోమ్ మినిస్టర్ దగ్గర ఉండదు అనేది కూడా తెలియదు. తెలియక ఏదేదో మాట్లాడేశాడు. సో అసలు ఏమి తెలియదు. ఇప్పటికే కాదు, ఒక 10 సంవత్సరాల అనుభవం తర్వాత కూడా ఆయన సీఎం అయితే అవ్వలేరంటారు. అవ్వలేడమ్మా. అయితే అంతకన్నా దౌర్భాగ్యమైన దురదృష్టకరమైన రోజు ఆంధ్ర రాష్ట్రానికి మరొకటి. ఇలాంటి ఆవేశపరుడు, ఆలోచన లేని ఆవేశపరుడు, ఊరిని ఎగరేసి గామ్డూమ్లో సినిమా డైలాగ్ మాట్లాడేవాడు సీఎం అవడం అంటే అంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి, దురదృష్టకరమైన రోజు మరొకటి రాదు. ఆ రోజు రాదు అనే నేను కోరుకుంటున్నాను. అయితే గత ప్రభుత్వ పాలనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషంగా ఉన్నారంటారు. నేను అదంటం లేదమ్మా. నేను గత ప్రభుత్వం చాలా గొప్పగా ఉంది నేను ఆ కంపారిజన్. గత ప్రభుత్వంలో పేదల కన్నీళ్లు తుడిచారు, పేదల కంటమట ఆనందాన్ని చూపించారు. మీరు అది కాదు, మేము ఇంకా ఏదో చేస్తామన్నారు. అది అందుకని అన్నా, మీరు పేదలకి వాళ్ళు చేశారు. ఖచ్చితంగా ప్రతి పేదవాడు, ఆటో డ్రైవరు, చేపలు పట్టేవాడు, వల్ల ఈ పిల్లలందరూ కూడా పొద్దున్న లెగిస్తే ఇంటికి ముసలాళ్ళు, అవ్వలు, తాతలు, హ్యాండిక్యాప్డ్ అందరూ పొద్దున్నే వాళ్ళ ఇంటికి వచ్చాయి డబ్బులు. సో వాళ్ళందరూ కళల్లో ఆనందం చూసారు. మనం అంటే వాళ్ళ కళల్లో పేదల కన్నీళ్ళు 67 కుటుంబాల, లక్షల కుటుంబాల్లో, 67 లక్షల కుటుంబాల్లో పేదల్లో ఆనందం చూశారు. మీరు ఆనందాన్ని మించి ఇస్తానని వచ్చారు అధికారాన్ని. అది మోసం చేస్తున్నారు అంటున్నారు. మీరు మోసం చేస్తున్నారు, అంతకు మించి ఇస్తామని చెప్పి వచ్చి మోసం చేస్తున్నారు, ప్రజలను వంచన చేస్తున్నారు. అవి వదిలేసేసి ఆ ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం మానేసి ఇంకేదేదో డైవర్షన్ పాలిటిక్స్, వాడిని అరెస్ట్ చేస్తాం, వీళ్ళని అరెస్ట్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, ఈ డైవర్షన్ పాలిటిక్స్, దౌర్భాగ్యమైన పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రజలను వంచిన వాడు బతికి బట్టకట్టలేడు. పేదల్ని, పైగా అందులో పేదల్ని వాళ్ళకి అది చేస్తాం, ఇది చేస్తామని ఓట్లు సంపాదించుకుని ఇప్పుడు అది లేదు, ఇది లేదు, మా దగ్గర డబ్బులు ఇవ్వని అంటే ప్రజలు అసహించుకుంటారు, ఈసడించుకుంటారు. 14 లక్షల కోట్లే, 14 లక్షల కోట్లే అప్పుంటేనే అప్పుడు ఇంత చేస్తానన్న చంద్రబాబు ఇవాళ 14 లక్షలు కాదు అప్పు, 4 లక్షల చిల్లరే అని చెప్తున్నారు కదా. ఇప్పుడు చేస్తానని ముందుకు రావాలి కదా. ఎందుకు తప్పుకుంటున్నావు? ఎందుకు అబద్ధాలు ఆడేటప్పుడు తెలియదా నీకు? నువ్వేదో కొత్తవాడు వచ్చావు అనుకో, అయ్యో పాప కొత్తవాడు ఖజానా ఏంటో తెలియదు, అది తెలియదు. నువ్వు 14 ఏళ్ళు సీఎం, 40 ఏళ్ళు రాజకీయం, నువ్వు తెలియదు అంటూ సిగ్గుండాలి ఆ మాట అంటానికి. ఒక సీఎం కాదు, దాన్ని తాళం వేస్తాడు ఈ పవన్ కళ్యాణ్. ప్రశ్నిస్తానికి వచ్చాడు, ప్రశ్నించాలి కదా. అయ్యా చంద్రబాబు గారు, మనం మాట ఇచ్చాం, మీతో పాటు నేను కూడా నిలబడ్డాను, అందరికి చెప్పాను, నీకు ఎంతమంది ఉంటే అంతమంది 15,000 చెప్పాను, ఆడపిల్లలకు 18,000 ఇస్తామన్నాం, పిల్లలు ఉద్యోగం లేకపోతే మీకు ఇది ఇస్తామన్నా, 3,000 నెలకి ఇస్తామన్నాం, ఇవన్నీ మనం చెప్పాము, మీతో పాటు నేను చెప్పాను. ప్రజలకు మన సమాధానం చెప్పాలండి అని అడగాలి కదా. అడగటం మానేసి ఆయనే 10 ఏళ్ళు సీఎం అని జపం చేస్తాడు ఏంటమ్మా? ఏమైనా ఎందుకన్నా ఈయన చంద్రబాబుకి జపం చేయడానికి, చంద్రబాబు వజం చేయడానికి ఆయన ప్రజలు ఎన్నుకుంది. అదే ఆయన నుంచి ఎదురు చూస్తుంది, అదే ఆయన ప్రశ్నించే విధానం. అందుకనే పవన్ కళ్యాణ్ హెస్ బికమ్ ఏ వేస్ట్ ఇన్ పాలిటిక్స్, హీ హెస్ బికమ్ ఏ జోకర్. ఒక జోకర్గా చూస్తున్నారు ప్రజలు. ఎందుకంటే ఏం మాట్లాడతాడు, ఎందుకు మాట్లాడతాడు, ఏ విషయ పరిజ్ఞానం ఉండదు. ఎవరికైనా ఒక నాయకుడికి విషయ పరిజ్ఞానం, ఆ పరిజ్ఞాన ప్రయోగం, ఆ ప్రయోగ ఫలితం సాధించే సమర్థత ఉండాలి. ఈయనకి విషయ పరిజ్ఞానం లేదు, ఆ పరిజ్ఞాన ప్రయోగం లేదు, ఆ ప్రయోగ ఫలితాలు సాధించే ఆ యోగ్యత లేదు. ఇంకా ఈయనేంటమ్మా రాజకీయ నాయకుడు? ఈయనేంటి రాజకీయ ఊనే వేసుకుని ఎగటానికి? కులం లేదంటాడు, కులం మాట్లాడతాడు, కులం మాటలు మాట్లాడతాడు. మతం లేదంటాడు, మతం మాటలు మాట్లాడతాడు. ఎక్కడ ఒక నిలకడ లేదు, ఒక పద్ధతి లేదు. ఏ మనిషి ఈయన ఒక మనిషి. శుభ్రంగా సినిమాలు చేసుకుంటే హ్యాపీ. రాజకీయాలకు వచ్చి రాజకీయాలు చెంచేస్తాను, మార్పు తీసుకొస్తాను, ఒక మార్పు, నేను కొత్త రాజకీయం, ఇదే కొత్త రాజకీయం, చంద్రబాబు భజన చేయటమా కొత్త రాజకీయం? సిగ్గు శరం ఉండాలి.